బ్రహ్మోస్ ఇది భారత అమ్ముల పొదిలో ఉన్న మరో అత్యాధునిక మిసైల్. S-400తో పాక్ డ్రోన్లను గాలిలోనే పేల్చేస్తున్న తరుణంలో మరో అత్యాధునిక క్షిపణి రంగంలోకి దిగనుంది. అదే బ్రహ్మోస్. సరిహద్దుల సంరక్షణకు, శత్రుదాడులను నిరోధించడానికి స్వీయ సాంకేతికతతో భారతదేశం అభివృద్ధి చేసుకున్న అత్యంత శక్తివంతమైన ఆయుధం. అధిక వేగం, దూరం, ఖచ్చితత్వం దీని ప్రత్యేకతలు. భూతల, గగనతల, సముద్ర తలాల నుంచే కాకుండా సముద్ర గర్భం నుంచి కూడా దూసుకొచ్చి శత్రు దేశాల లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. భారత సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా పెంచి ప్రపంచంలో దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తుంది. బ్రహ్మోస్ క్షిపణిని భారత్, రష్యా కలిసి అభివృద్ధి చేశాయి. ఈ ప్రాజెక్టు ఒప్పందంపై 1998 ఫిబ్రవరి 12న భారతదేశం తరపున అబ్దుల్ కలాం, రష్యా తరపున రక్షణ మంత్రి మాస్కోలో సంతకాలు చేశారు. ఫలితంగా ఇరు దేశాల ఉమ్మడి సంస్థగా బ్రహ్మోస్ ఎయిర్ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటైంది. ఇందులో భారత రక్షణ రంగ సంస్థ DRDO, రష్యా సంస్థ భాగస్వామ్యులుగా ఉన్నాయి. ఇటువంటి పవర్ఫుల్ క్షిపణి పాక్ భారత్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రారంభం కానుండడం దాయాది దేశానికి పట్టిస్తుంది. ఈ సూపర్ సోనిక్ క్షిపణి త్వరలో లక్నోలో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని రకాల పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ బ్రహ్మోస్ ఎంత పవర్ఫుల్ అంటే దీని వేగం మామూలు వాటితో పోల్చితే 3 రెట్లు ఎక్కువ. ఇక విమాన పరిధి 2.5 రెట్లు ఎక్కువ. అందువల్ల శత్రు రక్షణ వ్యవస్థలు దీనిని అడ్డుకోవడం చాలా కష్టం. నిపుణుల అభిప్రాయం ప్రకారం అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలకు కూడా ఇలాంటి హై స్పీడ్ క్షిపణిని అడ్డుకోవడం సవాలుతో కూడుకున్నది. బ్రహ్మోస్ 200 నుంచి 300 కిలోగ్రాముల యుద్ధ భాగాన్ని మోసుకెళ్లగలదు. ఇది నౌకలు, సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయగలదు. బ్రహ్మోస్ యొక్క 800 కిలోమీటర్ల పరిధి కారణంగా లాహోర్, ఇస్లామాబాద్, రావుల్పిండి, కరాచీ వంటి పాకిస్తాన్ యొక్క ప్రధాన నగరాలు దాని లక్ష్యంగా ఉంటాయి. ఇది భారత నావికా దళం లేదా వైమానిక దళం నుండి ప్రయోగించబడితే పాకిస్తాన్ యొక్క రక్షణ సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉంది.